శ్రీమాత్రే నమః. ఈ రోజు పొద్దున్నే నాకు ఒక రీల్ పంపించారనమాట. అది చూసినప్పుడు కడుపు మండిపోయింది. ఆ అమ్మాయి ఎదురుగుండా ఉంటే లాగిపెట్టి కొట్టాలనిపించింది నాకైతే. అంత అసహ్యంగా ఉందన్నమాట ఆ పాట. ఇదివరకు ఆ పాట గురించి వీడియోస్ చేయమని చెప్పి నన్ను చాలా మంది అడిగారు. కానీ తర్వాత చేద్దాంలే అని చెప్పి ఆగాను. ఇప్పుడు ఎందుకు ఇంత తొందరగా చేస్తున్నాను అంటే అసలు ఎన్ని రీల్స్ వచ్చేసాయో. మన దరిద్రం అంతే కదా, ఎక్కడెక్కడ దరిద్రాలు ఉన్నాయో అవన్నీ ఏరుకుని వచ్చేసి మనం దాన్ని పాటించేస్తాం. ఇదివరకు కూడా అంతే కదా, ఫీలింగ్స్ ఆ పాటకి చెల్లి అన్నయ్య కలిపి ఆ తల్లిదండ్రులు చేయించారు ఆ పాటకి డాన్స్. అంటే ఆ తల్లిదండ్రులకు సిగ్గు శరం ఉండక్కర్లేదా? చెల్లితోటి అన్నయ్యతోటి కలిపి ఆ పాటకి డాన్స్ కి చేస్తారా? ఆ డాన్స్ చేయమని చెప్తారా? ఆ పాట అర్థమే దరిద్రం, ఆ పాట ఇంకా దరిద్రం. ఆ తర్వాత ఏమో దబ్బిడి దిబ్బడు దొబ్బుడు దొబ్బుడు ఆ పాట, అది ఇంకా దరిద్రం, అది సర్వదరిద్రం. ఇప్పుడు ఇంకో దరిద్రం, ఆ ఆడపిల్లకి పైనేమో పువ్వులు కప్పేసి ఆ మిడ్డీని ముందుకు లాక్కుంటే అదా సిగ్గు శరం ఉండద్దురా, అదిరా కొరియోగ్రఫీ అంటే. అంటే ఆడపిల్లని అలా చూపిస్తే తప్ప సినిమాలు ఆడవా అసలు? మీకు డబ్బులే కావాలా? సమాజం ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదా? యువత ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదా? మీలాంటి వాళ్ళ కొరియోగ్రఫీలు చూడడం వల్ల కదా ఆడపిల్లల జీవితాల్ని కాల రాసేస్తున్నారు. ఈ ఆడపిల్లలు మాత్రం తక్కువ తిన్నారా? అలాంటి పాటలు చూసి వాటికి రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో. పోనీ ఆ ఇన్స్టాగ్రామ్ లో ఆ రీల్స్ చేసే వాళ్ళని చూసి ఆ తల్లిదండ్రులు మరి ఏం చెప్పట్లేదో ఏంటో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆ పైన వాళ్ళు పూలలు కట్టేసుకుని వాళ్ళు కూడా మిడ్డీని ముందుకు లాక్కుంటూ అదా డాన్సులు. చిచ్చి 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 ఛీ, ఇలాంటి పాటలతో భ్రష్టు పట్టించేస్తున్నారు కదా. పోనీ ఆ పాటకి ఏమన్నా అర్థం బాగుందా? సర్వ నికృష్టంగా ఉంది ఆ పాటకు అర్థం కూడాను. ఆ చుట్టా గంజాయ వదులుకుంటూ ఆడపిల్లల చేత రామ రామ చండాలంగా ఆ పాటలేంటి? అసలు మగవాడే పిచ్చి చేష్టలు చేసినా షార్ట్ వేసుకున్నా చూడ్డానికి అసలు వేసే సరిగా బట్టలేసుకో అని చెప్పే సంస్కారం మనది. అలాంటిది ఆడపిల్లకి ఒంటి మీద ఎంత తక్కువ బట్టలేస్తే అంత డబ్బులు వస్తాయని మీరు డబ్బులు ఏరుకుంటున్నారా? మీరు మనుషులేనా అసలు? మీ కొంపల్లో ఎవరు లేరా ఆడవాళ్ళు? ఆడపిల్లలు మీ కొంపల్లో లేరా? వాళ్ళ చేత ఇలా చేయించగలుగుతారా మీరు? నేను ఈ మాట అనకూడదు కానీ కడుపు మండిపోతుంది. ఆ పాట చూసి కదా ఎన్ని రీల్స్ వచ్చేసాయి ఇన్స్టాగ్రామ్ లో. ఎంతమంది నాశనం అయిపోతున్నారు అంటే గొడ్డలు ఇప్పుకుంటే తప్ప డబ్బులు రావన్నమాట. అంటే ఆడదాన్ని ఎంత అంగడి వస్తువుగా చేసేసారా? ఛీ, మీ మొహాలు ఇంకా తిట్టడానికి కూడా నోరు రావట్లేదు అసలు. ఇలాంటి వాళ్ళని చెప్పు తీసుకుని తన్నాలి అసలు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఇలాంటి సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఏ సాయి పల్లవి ఎక్కడైనా నృత్యం చేసినప్పుడు కానీ తండేల్ సినిమాలో చక్కగా ఒంటి నిండా బట్టలు వేసుకోలేదా? ఎంత చక్కగా నృత్యం చేసింది, ఎంత చక్కగా డ్రెస్ సెన్స్ ఉంది. సీతారామం ఆ సినిమాలో అక్కడ అది కూడా లవ్ స్టోరీయే కదా, అది ఎంత బాగా ఆడింది ఆ సినిమా. అక్కడ ఎక్కడైనా అసభ్యకరమైన దృశ్యాలు ఆ సినిమాలో ఉన్నాయా? ఇప్పుడు ఆ పిల్లలు కూడా ఈ సినిమాని చూసి అసలు ఆ నృత్యం చేసిన ఆడదాన్ని పట్టుకుని చెప్పాలి. డబ్బుల కోసం అంత దిగజారిపోతారా? డబ్బుల కోసం నటిస్తున్నారు, డబ్బుల కోసం ఏమో పాటలు రాస్తున్నారు, డబ్బుల కోసమే కొరియోగ్రఫీ చేస్తున్నారు. అంటే ఈ ప్రపంచం అంతా డబ్బు 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 డబ్బు, ఇంకేం లేదా? చిచ్చి, మీలాంటి వాళ్ళ వల్ల కదరా నాశనం అయిపోతున్నారు పిల్లలు. ఇప్పుడు ఆ పిల్లలందరూ పైన పూలు కట్టుకుని డ్యాన్సులు కట్టుకుని ఆ ముందుకు లాక్కుని మిడ్డీలు అవన్నీ లాక్కుని డ్యాన్స్ చేస్తున్నారు. రేపు పొద్దున పాపం వాళ్ళకి తెలియకుండా చేసే డ్యాన్సుల వల్ల వాళ్ళ జీవితం ఎంత భ్రష్టు పడిపోతుంది. వాళ్ళని ఎంతమంది అసహ్యంగా అనుకుంటారు. ఎందుకు ఆ పాట చేసిన అమ్మాయి కింద కామెంట్లు ఎంత అసహ్యంగా పెట్టారో చూడండి, ఎంత దరిద్రంగా పెట్టారో చూడండి. అసలు సిగ్గు తెచ్చుకోండి ఆడపిల్లలు. మనం ఎవరిని అనుకరించాలి, ఏదో అనుసరించాలి, ఇంకిత జ్ఞానం ఉండక్కర్లేదు ఆడపిల్లలకి. ఏ పాట వస్తే ఆ దరిద్రపు కొట్టు పాటకి డాన్స్లు వేసేయడమేనా? వాళ్ళు ఎలా చేస్తే అలా చేసేయడమేనా? చిచ్చి చిచ్చి. తల్లిదండ్రులు ఆడపిల్లలు ఇలాంటి నృత్యాలు చేసేటప్పుడు దవ్వడ పేలగొట్టి నోరు మూసుకుని కొంపలో పడుండు అని చెప్తే నోరు మూసుకుని పడుంటారు. అది ఆడపిల్లైనా సరే మగపిల్లాడైనా సరే గొడ్డలిప్పుకుని రోడ్డు మీదకి తిరుగుతానంటే దవ్వడ పేలగొడితే ఎందుకు రారు దారిలోకి? ఇదా పద్ధతి, నేర్పించవలసిన పద్ధతి. ఏమైనా అంటే మా పిల్లల్ని గట్టిగా అంటే అంటారు. ఏంటి గట్టిగా అంటే అనేది? మనం ఫస్ట్ నుంచి అలా అలవాటు చేస్తాం కాబట్టి ఇప్పుడు సడన్ గా వాళ్ళని ఏమైనా తిడుతుంటే వాళ్ళేమో అది ఇది అని బెదిరించేస్తారు. చిన్నప్పటి నుంచి ఒక పేక బెత్తం ఇచ్చుకుని ఒక్కటి ఇచ్చుకుంటే ఈ రోజు అలా తయారవుతారా పిల్లలు? చిచ్చి, ఆ సినిమా తీసిన వాడిని, ఆ పాటలు రాసిన వాడిని, ఆ పాటలకి కొరియోగ్రఫీ తీసిన వాడిని, వీళ్ళందరినీ కలిపి ఏ అండమండలను వదిలేసి చెప్పు తీసుకుని కొట్టాలి వీళ్ళందరినీ. సిగ్గులేని మొహాలారా, మీరు సమాజాన్ని నాశనం చేసేస్తున్నారా. ఈ రోజు పిల్లలు యువత దేశానికంతా ఆదర్శంగా నిలబడాల్సింది పోయి ఇలాంటి పిచ్చి డాన్సుల్లో మనం బ్రతుకుతున్నాం.
పరాయి దేశాల్లో అందరూ వాళ్ళ దేశ సంస్కృతిని నేర్చుకుంటూ మార్షల్ ఆర్ట్స్ లోను వాటిల్లోనూ వాళ్ళు రాణిస్తున్నారు. మనమేమో పిచ్చి రీల్స్ చేసుకుంటూ బతుకుతున్నాం. మన మీద మీమ్స్ కూడా చేసేసారు. భారతదేశంలో పిల్లలు ఎంతసేపు ఇలాగే ఏడుస్తారు అని చెప్పి మన మీద మీమ్స్ కూడా చేసేసారు. పరాయి దేశం వాళ్ళేమో మన దేశం యొక్క సంస్కృతిని అడాప్ట్ చేసుకుంటే మనమేమో దిగజారిపోయి ఈ సినిమాలు, దిక్కుమాల సినిమాలు చూసి వాటిని అనుసరించుకుని మన జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నాం. అందుకు కాదు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతుంటా. ఎక్కడో ఏదో చూపించేయకుండా ఈ సినిమాల్లోని, ఈ పాటల్లోని ఇలాంటి దరిద్రపు చూపిస్తారా? మీ కొంపల్లో వాళ్ళ చేత చేయించండి ఇలాంటివన్నీ. మోడర్న్ అంటే గొడ్డలు ఇప్పుకుని తిరగడం కాదు, గొడ్డలు ఇప్పుకుని డ్యాన్సులు చేయటం కాదు. మోడర్న్ అంటే విస్తృతంగా ఆలోచించటం, వినూత్నంగా ఆలోచించటం. మన ఆలోచనలో మోడర్న్ అనేది ఉండాలి, వేసుకునే గుడ్డల్లో కాదు.